30 ఇయర్స్ పృథ్వీ గారు మనతో ఉన్నారు. తన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అక్కడ ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ఎట్లా గెలిచారు, తన కృషి ఏంది అనే దానిపైన తనతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. జోష్గా ఉన్నట్టున్నారు. జోషేనండి, ఎందుకంటే ఇది ఒక దుర్మార్గుడి మీద పోరాటం. ప్రజల్లోకి వచ్చిన అనూహ్యమైన మార్పు రావాలి. మార్పు కోసం పవన్ కళ్యాణ్, మార్పు కోసం కూటమి అనుకునే నినాదంతో మేము ప్రజల మధ్యలోకి వెళ్ళాం. అద్భుతమైన తీర్పు ఇచ్చారు. సో జోష్ ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు చాలా కృషి చేశారు, చాలా ఆవేశంతో కానీ ఇదంతా చేశారు, చాలా కీలకంగా పోషించారు. గెలిచిన తర్వాత ఏమైనా మొక్కులు లాంటివి అట్లాంటివి ఏమన్నా ఏదన్నా తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం, కూటమి విజయం కోసం నేను తలనీలాలు సమర్పించాలండి వెంకటేశ్వర స్వామికి. ఓకే.